నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మంత్రులతో కలిసి సినిమా చూసిన మోడీ కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయన్న ప్రధాని విద్యానగర్ లో విద్యార్థుల ఫీజుల పోరు దీక్ష ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ సూపర్ 6 పథకాలను గాలికి వదిలేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గుజరాత్ లో 2002లో జరిగిన గోధ్రా రైలు దహనకాండ దేశాన్ని కలిచివేసిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ గుజరాత్ అల్లర్లు గోధ్రా రైలు దహనకాండ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నాథ్ ది బసర్మది రిపోర్ట్ సినిమాను తెరకెక్కించారు. విక్రాంత్ మాస్కే, రాశి ఖన్నా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. రితి డోగ్రా కీలక పాత్ర పోషించారు. నవంబర్ 15న ఈ సినిమా విడుదలైంది. కాగా పార్లమెంటు ప్రాంగణంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఇతర మంత్రులు, ఎంపీలతో కలిసి ప్రధాని మోడీ ఈ చిత్రాన్ని వీక్షించారు. ఇటీవల ఓ నెటిజన్ ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ స్పందించారు. కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయని, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని మోడీ పేర్కొన్నారు. విద్యానగర్ లోని బీసీ భవన్ లో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థుల ఫీజుల పోరు దీక్ష చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పెండింగ్ ఫీజులు విడుదల చేయాలని, లేని పక్షంలో ఈ నెల 10న చలో కలెక్టరేట్ ముట్టడి చేస్తామని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ హెచ్చరించారు. ఈ దీక్షకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదలలో ఉన్న ప్రత్యేక శ్రద్ధ, ఫీజులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలలో నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. తిరుగుబాటు జరిగితే ప్రభుత్వం ఇబ్బందుల పాలవుతుందని చెప్పి మేము అందరం హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు లగచ్చన్నది ఏమైంది? ప్రజలలో అసంతృప్తి వస్తే తిరగబడ్డారు. అట్లాంటి తిరగబడే తత్వాన్ని ప్రజలు రానియొద్దు, సర్ర మీద దాడులు చేయొద్దు, మంచిగా చూసుకోవాలని మేము చూస్తుంటే మీరేమో విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వకుండా, ఫీజులు ఇవ్వకుండా, నెల ఇవ్వవలసిన స్కాలర్షిప్ 3 ఏళ్ళ నుంచి ఇవ్వకపోతే పిల్లలు చదువైపోయి వెళ్ళిపోతున్నారు. చాలా కాలేజీలు ఈ ఉద్యమం ఎట్లా అయిందంటే చివరకు ఫీజులు రాకపోతే కాలేజీలు కూడా 4 రోజులు బంద్ చేశారు. బంద్ చేస్తే నేనే ఇన్వాల్వ్ అయ్యి యజమాన్యాలు చర్చించి మా పిల్లలు చదువులు దెబ్బతింటున్నాయి, ఇప్పటికీ బైకాట్లు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, కలెక్టరేట్ ముట్టడి చేస్తున్నాం. కాబట్టి మరి మీరు ఫీజులు ఇవ్వాలని చెప్తే ఇస్తామని చెప్పి మల్లు బట్టి విక్రమార్క చెప్పారు. కాలేజీల బంద్ విరమించుకున్నాం. అయినప్పటికీ ఇప్పటికీ ఇంత జరిగితే కూడా కాలేజీల బంద్ ఉపసంహరించుకున్నా, ఉద్యమాలు చేసినా, రోజు పేపర్లు వస్తున్నా ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో తిరగాటమాడుతున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి వెంటనే ఫీజుల బకాయిలు ఇవ్వాలి. లేని పక్షంలో మాత్రం ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుంది. ఎక్కడ దారితీస్తుందో మాకు తెలియదు. ఎందుకంటే విద్యార్థులు 14 లక్షల మంది ఉన్నారు. అనేక సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, వామపక్ష విద్యార్థి సంఘాలు ఉన్నాయి, విప్లవ విద్యార్థి సంఘాలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఇష్యూ మా చేతి నుండి పీస్ఫుల్గా నడిపాం. ఇప్పుడు అందరు ఇన్వాల్వ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు దళిత విద్యార్థి సంఘాలు, కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాలు, అనేక ఆదివాసీ విద్యార్థులు ప్రతి ఒక్కరు ఉద్యమంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇది ఎక్కడ దారితీస్తారో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి దీన్ని ఈజీగా తీసుకోకుండా వెంటనే గుర్తించి ఈ ఫీజుల బకాయిలు చిన్న విషయం 650 కోట్ల టోకెన్లు ఉన్నాయి. ఇంకా కొన్ని
కొన్ని కాలేజీలు కమిషన్లు ఇస్తే వాళ్ళు పాస్ చేసిరట. దాన్ని కూడా విచారణ జరపాలని చెప్పి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేపటికి సంవత్సరం కావస్తున్న సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాలనగర్లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డీసీపీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రమేష్ హాజరయ్యారు. మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలతో పాటు సంవత్సర కాలంలో ప్రజలకు అందించిన వివిధ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ డిసెంబర్ 9వ తారీఖు వరకు సంబురాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నమస్తే, నేను కల్వ సుజాత, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్. ఈరోజు 119 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలుగా 119 మందిని నియమించారు. అందులో భాగంగా నన్ను కూకట్పల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్గా నియమించినందుకు ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సంవత్సరం మా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ సంవత్సర కాలం చేసినటువంటి పథకాలతో పాటు సంబరాలు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో సంబరాలు చేసుకోవాలని ప్రభుత్వం ఈరోజు డిక్లేర్ చేసిన తర్వాత నేను నియోజకవర్గంలో ఈరోజు మీడియా సోదరులతో సమావేశం అవ్వడం జరిగింది. మరి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి బండి రమేష్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు, అలాగే సత్యం శ్రీరంగం అన్న గారు అధికార ప్రతినిధి, మరి అలాగే కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, ఏ బ్లాక్ బి బ్లాక్ నాయకులందరికీ కూడా, అధ్యక్షులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ గత 12 నెలలుగా చేసినటువంటి అమలు పరిచినటువంటి పథకాలు అందరికీ తెలిసినవే. కానీ ఈ రోజు ఆ 6 పథకాలలో కాకుండా ఇచ్చినటువంటి హామీల కన్నా ఎక్కువగా నెరవేర్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటిగా ఇందిరమ్మ ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ, ఆ తర్వాత 200 యూనిట్ల కరెంటు, 500 రూపాయలకే గ్యాసు, అలాగే 2 లక్షల రూపాయల రుణమాఫీ, 21,000 కోట్ల రూపాయల ఏకకాల రుణమాఫీ, 53,000 ఉద్యోగాలు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 30,000 ఉద్యోగాలు వేయకున్నా మా ప్రభుత్వం 53,000 ఉద్యోగాలు వేసిండ్రు. 10 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా వేయనటువంటి బీఆర్ఎస్ మేము రాగానే 11,000 డిఎస్సి నోటిఫికేషన్లు కూడా విడుదల చేసినటువంటి సందర్భం మా కాంగ్రెస్ ప్రభుత్వంది. అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ, అలాగే ఇంటిగ్రేటెడ్ విద్యాలయాల నిర్మాణము, అలాగే విద్యార్థులకి మరి ఏదైతే హాస్టల్లో ఉంటున్నారో వాళ్ళకందరికి కూడా డైట్ కోసం 40% కూడా పెంచినటువంటిది. డైట్ అలాగే కాస్మెటిక్స్ కోసము ప్రభుత్వము ఇచ్చినటువంటిది ఒక్కొక్కటి సంతోషదాయకంగా ఉంది. ఎవ్వరూ చేయనటువంటిది, చరిత్రలో భారతదేశంలోనే ఎవ్వరూ చేయనటువంటిది. కాంగ్రెస్ ఈరోజు తెలంగాణలో అప్పుల భారంలో ఉన్నా కూడా ఇన్ని పథకాలని అమలు పరుస్తోంది అంటే కేవలం కాంగ్రెస్ కి. అది 18 గంటలు పనిచేస్తున్నటువంటి మా మంత్రి, మా ముఖ్యమంత్రులు ఈ రోజు చేస్తున్నటువంటి దానికే ఈ రోజు 12 నెలల సంబరాలు మేము చేసుకుంటున్నాము. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కార్లు అద్దెకు తీసుకుని పక్క రాష్ట్రంలో తిరిగి అద్దెకు ఇస్తున్న ముఠాను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 2,50,00,000 విలువ చేసే మహీంద్రా థార్ కార్లు 4, మారుతి సుజుకి ఎర్టిగా కార్లు 10, ఇన్నోవా కారు 1, స్విఫ్ట్ కార్లు 3, హుందాయ్ వెన్యూ కార్ 1, i20 కార్ 1, గ్రాండ్ i10 కార్ 1 స్వాధీనం చేసుకున్నారు. 2024 రోజు మన నలుగురు నుంచి 5 ఓనర్స్ ఆఫ్ కార్ వాళ్ళు రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వచ్చేసి వాళ్ళ కార్ అన్ని కూడా థెఫ్ట్ చేశారని, రెంట్ మీదే తీసేసుకొని వెనక్కి వెళ్ళకుండా దాన్ని తీసుకెళ్లారని కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత ఎస్హెచ్ఓ రాయదుర్గం నేతృత్వంలో ఒక దండా చేయడం జరిగింది. అండ్ సిపి సార్ ఆదేశం మేరకు దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ టీము పనిచేయగా మనకు 4 అక్యూజ్లో దొరికారు. దీంట్లో జూపిడి ఉషా, షీఈ్ హౌస్ వైఫ్, టెలికాం నగర్ నివాసి. అలాగే తురుమల మలేష్, ఈజ్ డ్రైవర్ ఆఫ్ జూపిడి ఉషా. అండ్ సాగర్ పాటిల్ అండ్ జామిని అనిల్ కుమార్, వీళ్ళిద్దరు కూడా బీదర్ బాల్కి డిస్టిక్ చెందినవారు. జూపిడి ఉషా ఇలాంటి కార్ని మోడస్ ఆపరేండి ఏంటంటే, ఈ జూపిడి ఉషా కార్ ఏమున్నాయి వాడిని రెంట్లో తీసుకోవడం, దాన్ని సాగర్ అండ్ జామినే అనే వాళ్ళకి అప్పచెప్పడం. వీళ్ళు దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే రాజ్యంలో, మహారాష్ట్ర, కర్ణాటక, బీదర్
ఈ ట్రై జంక్షన్ ఏమున్నాయి మన కర్ణాటక, ఈ తెలంగాణ, అలాగే మహారాష్ట్ర ఈ ట్రై జంక్షన్లో తిప్పేవారు. సో అక్కడున్న ఇదన్నీ GPS ట్రాకర్ నుండి తీసేసి వాళ్ళు చేసేది. మా టీము వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి టోటల్ 21 కార్స్ వర్త్ 2,50,50 lakh rupees అంటే 2.5 crore వర్త్ ఆఫ్ వెహికల్స్ని రికవర్ చేయడం జరిగింది. మహీంద్రా థార్ 4, మారుతి సుజుకి ఎర్టిగా 10, టొయోటా ఇన్నోవా క్రిస్టా 1, స్విఫ్ట్ కార్ 3, హ్యుండై వెన్యూ కార్ 1, హ్యుండై i20 1, హ్యుండై గ్రాండ్ i10 1. టోటల్ 21 కార్స్ వర్త్ 2.5 crores రికవరీ చేయడం జరిగింది. ఇది మన అసిస్టెంట్ డీసీపీ గారు, ఏసీపీ గారు, అలాగే SHO అలాంగ్ విత్ దిస్ క్రైమ్ టీమ్ డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సిపి గారు అభినందించారు. గత ప్రభుత్వం జీవో 81, 85 అమలు చేసి కొంతమందికి మాత్రమే విధుల్లో చేర్చుకుని మిగిలిన 3,797 మందిని విధుల్లోకి తీసుకోలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీఆర్ఏ వారసులకు ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 11 నెలలు అయిపోయి 12వ నెల గడుస్తూ ఉంది. సంవత్సరం నుంచి కూడా ఈ ప్రభుత్వము వీఆర్ఏలకు సమస్య పరిష్కరిస్తామని చెప్పేది. ఇప్పటికే జీవో వచ్చి సంవత్సరం గడుస్తూ ఉన్నది. వీళ్ళందరూ కూడా వారసులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 3,700 మొత్తం 97 మందికి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు సీసీఎల్ చుట్టుముడు మన ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టుముడు దింపుకున్న పరిస్థితి ఉంది. ఆ CIT రాష్ట్ర నాయకత్వం, వీఆర్ఏ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా హైదరాబాద్ ముఖ్యమంత్రి చుట్టూ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ రోజు రోజుకు కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఎమ్మెల్యే సీట్ అడగట్లేదు, ముఖ్యమంత్రి సీట్ అడగట్లేదు. వీళ్ళకందరూ కూడా ఇక్కడ మన కలెక్టర్ ఉన్న జీతం అడగట్లేదు, రెవెన్యూ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారుల జీతం అడగట్లేదు. ఈరోజు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు వారసులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళందరూ కూడా గతంలో కూడా వీఆర్ఏలు అందరూ కూడా ప్రమోషన్ ఇచ్చారు. మిగిలిన వారసులు అందరూ ఉన్నారు కాబట్టి చాలా మంది ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తూ చాలా మంది చనిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళకందరూ కూడా ఇప్పటికి కూడా డబ్బులు రాని పరిస్థితి ఉంది. వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంబడే ఖచ్చితంగా మనసు మీద తీసుకొని, ఎందుకంటే ఈ రోజు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతం రెగ్యులర్ ఎట్లా ఇస్తా ఉన్నావు, రేపు పొద్దున ఎమ్మెల్యేలు చచ్చిపోతే ఎంపీలు చచ్చిపోతే వాళ్ళ వారసులకు ఈ రోజు వాళ్ళ భార్యలకు పింఛన్లు వస్తాయి. కానీ వీళ్ళు అది ఏం అడగలేదు. అయ్యా మేము పనిచేస్తున్నాం కాబట్టి మా వారసులకు డ్యూటీ అని అడుగుతున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 3,779 మంది ఖచ్చితంగా వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలో ఈ రోజు కలెక్టర్లు కూడా మన నిరసన ధర్నా చేస్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ కలెక్టర్, ఎస్బీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించి వీళ్ళ మనసు మీద తీసుకొని పేదలకు అందరికీ వీళ్ళంతా ఉన్నదంతా కూడా SC BCల పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎవరు కూడా ఇలా మొత్తం ధనవంతుల పిల్లలు ఎవరు, భూస్వాముల పిల్లలు ఎవరు. కాబట్టి ఈ ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము CITగా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ ధర్నా ఉద్దేశం, గత ప్రభుత్వంలో 80 రోజుల పాటు సుదీర్ఘ సమ్మె పోరాట ఫలితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏ సంఘాలతోని, జేఎస్తోని చర్చలు జరిపింది. 2 రోజుల పాటు స్వయాన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారే వీఆర్ఏ జేఏసీ నాయకులతో చర్చలు జరిపి జీవో నెంబరు 81, 85ను విడుదల చేశారు. ఆ జీవోని అనుసరించి రాష్ట్రంలో ఉన్నటువంటి 20,555 మంది వీఆర్ఏల్లో 16,758 మంది వీఆర్ఏలకి ఉద్యోగాలు కొత్తగా ప్రమోషన్లు ఇచ్చారు. డిగ్రీ చదివిన వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్లుగా, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి రికార్డ్ అసిస్టెంట్లుగా, 10వ తరగతి లోపు చదివిన వాళ్ళకి ఆఫీస్ సబార్డినేటర్లుగా వివిధ శాఖల్లో రెవెన్యూతో పాటు మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్, విద్య, వైద్యం తదితర శాఖల్లో సర్దుబాటు చేసింది గత ప్రభుత్వం. కానీ ఆ జీవోలనే పొందుపరిచినటువంటి 3,797 మంది పైబడినటువంటి వీఆర్ఏ వారసులకి గత 16 నెలలుగా ఉద్యోగాలు ఇవ్వకుండా గత టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తూ వీఆర్ఏల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. జీవో వచ్చి 16 నెలలు దాటింది. ప్రభుత్వం మారి 11 నెలలు దాటింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీఆర్ఏల సమస్యలు అధ్యయనం చేయడం కోసం 5 IAS ఆఫీసర్లతోని కమిటీని నియమించారు.
ఆ కమిటీ ఎందుకయ్యా అంటే విఆర్ఏల్లో అనేక సమస్యలు ఉన్నాయి, అవి మేము అవగాహన చేసుకొని పరిష్కరించడం కోసం అని చెప్పారు. కమిటీని వేసి 8 నెలలు అవుతుంది. 2024 ఫిబ్రవరి 10వ తారీఖున కమిటీని నియమించారు. అయినా ఇప్పటికీ ఆ కమిటీ కూర్చుంది లేదు. విఆర్ఏల సమస్యల కోసం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ 16 నెలలుగా కాళ్ళకు బల్పం కట్టుకొని మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి రెవెన్యూ ఉద్యోగుల్ని, మంత్రుల్ని, అధికారుల్ని అనేక సార్లు కలిసిన ఇంకా ప్రభుత్వం మీ సమస్య పట్ల నిర్ణయం తీసుకోలేదు. ఇంకా మీ సమస్యని పరిష్కారం కోసం కమిటీని వేశాం, కమిటీ రిపోర్ట్ రాలేదు అని చెప్పి అనేక నెలలుగా దాటవేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను గాలికి వదిలేశారన్నారు. జనవరి కానుకగా ప్రతి ఇంటికి కరెంటు బిల్ ప్రజలపై అదనంగా భారం వేయనున్నారని, జగన్ ప్రభుత్వం ఏమి చేసిందో ఎన్నికల ముందే చెప్పారని, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తగ్గిస్తాము, కరెంటు ఛార్జీలు బిల్లులు మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు ప్రతి యూనిట్కు ప్రతి కుటుంబానికి 92 రూపాయల లెక్కన ప్రతి యూనిట్కు అదనంగా ఛార్జ్ వేస్తూ ఉన్నారు. 100 సంవత్సర కానుకగా కరెంటు బిల్లులు ప్రతి ఇంటికి అదనంగా వస్తాయన్నమాట. మొత్తం 9,000 కోట్ల రూపాయలు. దాంట్లో విద్యుత్ వ్యవసాయానికి సబ్సిడీల కింద 1,500 కోట్లు ప్రభుత్వం చెల్లించాలా, అది పోను మిగతాది 7,900 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం 2 సంవత్సరాలు ప్రతి యూనిట్కు ప్రతి కుటుంబం మీద 92 వేయడం జరుగుతూ ఉంది. అది జనవరిలో మీకంతా బిల్లులు వస్తాయి. అది చెప్పినా కూడా ఇది జగన్ గవర్నమెంట్ మీద ఇదేదో అప్పుడంతా ఏదో చేసిపోయింది మేము వేస్తున్నామని. ఈరోజు జగన్ గవర్నమెంట్ ఏమేమి చేసిందో ఎన్నికల ముందే మీరు చెప్పినారు. ఇన్ని అప్పులు ఉన్నాయి, ఈ పరిస్థితి ఉన్నాయి, మేముంటే సంపద సృష్టించి కరెంటు బిల్లులు కూడా తగ్గిస్తామని, అసలు 30% తగ్గిస్తామని చెప్పి అదనంగా భారం వేస్తూ ఉన్నారు. దీనికి మాత్రమే ప్రత్యేకంగా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండానే ₹2.49 కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి అనే సంస్థ మనకు కరెంట్ అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది రైతులకు ఉపయోగపడుతుంది. రాష్ట్రానికి డిస్కంల మీద భారం పడకుండా అది కొన్ని వేల కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. అలాంటి సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత కొన్నారు? ₹5.90 కరెంటు కొన్నారు. ఇదే సోలార్ ఉత్పత్తి పీపీఏలో అగ్రిమెంట్ చేసుకొని సోలార్ ఉత్పత్తి చేసే సంస్థలతో ₹5.90 కొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థతో వాళ్ళు లెటర్ రాసి మేము ఇస్తామంటే అంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ₹2.49 కరెంటు కొనుగోలు చేశారు. ₹5.90 కొనేది తప్ప కరెక్టా? అదే సోలార్ ఎనర్జీ ₹2.49 కొనేది కరెక్టా? ఇంత భారాన్ని ప్రజల మీద ఎంటముడే వచ్చి గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయింది. కోటబొమ్మాలి మండలం తాటిపర్తి పంచాయతీలో 20 మంది అర్హత కలిగిన పింఛన్ లబ్ధిదారులను తొలగిస్తూ వారి పింఛన్లను నిలిపివేశారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో జరిగిన గ్రీన్ వెన్స్ లో కలెక్టర్ కు ఈ మేరకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతోనే పింఛన్లు నిలిపివేశారని దుయ్యబట్టారు. ఈరోజు జరుగుతున్నటువంటి గ్రీవెన్స్లకి రావటం జరిగింది. కలెక్టర్ గారిని స్వయంగా కలుసుకున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా అచ్చెన్నాయుడు ఇక్కడ మంత్రిగా కూడా ఉన్నాడు. అచ్చెన్నాయుడు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, గూండాయిజం, రౌడీయిజం, ప్రజల మీద చేస్తున్నటువంటి దాష్టికాలు చాలా తీవ్రంగా ఉంది. నేను అదే కలెక్టర్ గారి దృష్టిలో ఈరోజు పెట్టడానికి వచ్చాను. ఇప్పుడు ఈమె చూడండి, ఈమె ఒక వికలాంగురాలు. 2019 నుంచి పెన్షన్ అందుకుంటున్నారు. ఈవిడ వికలాంగురాలు పెన్షన్ని రద్దు చేశాడు. ఈయన 60 సంవత్సరాల వృద్ధుడు దాటి, ఈయన 60 సంవత్సరాలు, ఈయన కనిపించట్లేదండి, 75 సంవత్సరాలు. ఇలాంటి వాళ్ళు పెన్షన్ రద్దు చేస్తారా?
గత ప్రభుత్వం కాదు, 2000 ఇంచుమించు 9 నుంచి 10 నుంచి ఈయన పెన్షన్ అందుకుంటున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పెన్షన్ అందుకుంటున్న వ్యక్తి నిర్దాక్షిణ్యంగా ఈయన వాళ్ళ పార్టీకి ఓటేయలేదని నిర్ధారించి ఈ లెటర్ మీకు ఎవిడెన్స్ పెడుతున్నాను. అచ్చెన్నాయుడు ఇచ్చినటువంటి లెటర్, కింజరాపు అచ్చెన్నాయుడు గౌరవ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ వారి లేఖ. కింజరాపు అచ్చెన్నాయుడు గారు గౌరవ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ వారు కోటబొమ్మాలి మండలం పరిధిలో గల తాటిపర్తి సచివాలయం పరిధిలో వివిధ కేటగిరీలకు సంబంధించిన 20 మంది పింఛన్దారులను అనర్హులుగా ఉండి పింఛన్లు పొందుతున్నారని, సదరు పింఛన్లపై దర్యాప్తు జరిపి ఆ పింఛన్లు నిలుపుదల చేయవలసిందిగా కోరుతున్నాను. అచ్చెన్నాయుడు లెటర్. ఇది దుర్మార్గం కాదా? అచ్చెన్నాయుడు ఇచ్చినటువంటి లెటర్లో 20 మంది పెన్షన్లు రద్దు చేయమని ఇచ్చినటువంటి లెటర్లో ఈయన పెద్ద ఆయన ఉన్నారు, 75 సంవత్సరాల వృద్ధుడు. ఈయన ఒక 68 సంవత్సరాల వృద్ధుడు, ఈమె ఒక వికలాంగురాలు. ఇలాంటి వాళ్ళు ఇంకా కలెక్టర్ గారి దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. విశాఖలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాల సేకరణ రేటును లీటరుకు 4 తగ్గించినందుకు రైతులు విశాఖ డైరీ ముట్టడికి యత్నించారు. ఈ తరుణంలో రైతు నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కొందరు రైతులు విశాఖ డైరీ ప్రధాన గేట్లను తోసుకుంటూ డైరీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. రైతులకు న్యాయం జరిగేలా బోర్డు మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విశాఖ డైరీ ఎండి రమణ రైతులకు హామీ ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మంత్రులతో కలిసి సినిమా చూసిన మోడీ, కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయన్న ప్రధాని. విద్యానగర్లో విద్యార్థుల ఫీజుల పోరు దీక్ష, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. సూపర్ 6 పథకాలను గాలికి వదిలేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.